ఫస్ట్లీ ఎవరైతే మన పహల్గామ్ అటాక్ లో మృతి చెందినటువంటి కుటుంబాలందరూ కూడా వాళ్ళ కుటుంబాలకు మేము ధైర్యం తెలియజేస్తూ ఒక జరిగినటువంటి సంఘటనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ తీస్తూ వాళ్ళకి మద్దతు పలకడం, సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కేవలం మన రాష్ట్రమే కాదు, దేశం ప్రపంచం అంతా కూడా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తుంది. అండ్ అటువంటి ఆపరేషన్ అటాక్ అనేది ఒక దారుణం. ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్. 26 మందిని టెర్రరిస్ట్ గ్రూప్ అలా రిలీజియన్స్ అడుక్కుంటూ చంపడం అనేది యావత్ ప్రపంచాన్ని బాధకు గురి చేసినటువంటి సంఘటన. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో చాలా ఒక కరేజియస్ స్టెప్ ఇది. మనకు జరిగినటువంటి సంఘటనకి ప్రతీకార దాడిగా. బట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా పాకిస్తాన్ సివిలియన్స్ ని కానీ వాళ్ళని అటాక్ చేయకుండా టెర్రరిస్ట్ సంస్థలు ఎక్కడైతున్నాయో, ఎక్కడి నుండి అయితే భారతదేశాన్ని ప్రజల్ని అటాక్ చేయాలనే ప్లానింగ్ డైరెక్షన్ జరుగుతుందో అటువంటి కేంద్రాలన్నీ ఐడెంటిఫై చేసి ఆ 9 ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఆపరేషన్ సింధూర్ రూపంలో ఈ అటాక్ మన వాళ్ళు దాడి చేయడం గొప్ప విషయం. అండ్ ఇటువంటి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ ని ఒక మహిళ ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వామికా సింగ్ వీళ్ళు లీడ్ చేయడం, మహిళలు లీడ్ చేయడం గొప్ప విషయం. అండ్ ఈ నిర్ణయం ఒక గొప్ప నిర్ణయం. దానికి అన్ని పార్టీలు, ఎస్పెషల్లీ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రేవంత్ అన్న తరఫున ప్రజలందరూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆపరేషన్ మద్దతుగా ఈరోజు ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. ఇటువంటి సంఘటనలు మళ్ళా రిపీట్ కాకుండా ఈ టెర్రరిస్ట్ గ్రూప్లని కంప్లీట్ గా అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తూ జై భారత్. భారతీయుడిగా గర్విస్తున్నా ఇలాంటి టైంలో ఇండియన్ ఆర్మీకి ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు? అవును, అది కేవలం రేవంత్ అన్న ఇచ్చినటువంటి పిలుపు గొప్ప పిలుపు. ఈ రోజు మీరు చూస్తున్న కొన్ని వేల మంది ఇంక్లూడింగ్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, కామన్ పబ్లిక్ కావచ్చు, అందరు కూడా ఈ యొక్క మన సోల్జర్స్ కి మద్దతుగా, సపోర్ట్ గా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సపోర్ట్ చేయడం మీరు చూస్తా ఉన్నారు. ఇట్ ఈస్ అ గ్రేట్ మూవ్. ఇట్ ఈస్ అ గ్రేట్ కాల్ ఫ్రమ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ గ్రేట్ డెసిషన్ బై ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ ఇటువంటి సంఘటనలు రిపీట్ కావద్దు. అండ్ సూనర్లీ వాళ్ళు ఆ నలుగురిని కూడా క్యాచ్ చేసి తప్పకుండా దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా టెర్రరిజం అనేది అంతం చేస్తారని నేను అనుకుంటున్నాను. రాజకీయాలు ముఖ్యం కాదు, దేశమే ముఖ్యం అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అవును, ఇటువంటి సందర్భంలో రాజకీయాలు, పార్టీలు పక్కన పెట్టి అందరూ ఒకటి కావాలి. అందుకే కదా కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేసి తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి మద్దతుగా ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఈ రోజు సపోర్ట్ చేయడం జరుగుతా ఉంది. అండ్ దేశం, రాజకీయాలు కాదు, దేశం ముఖ్యం. ఇటువంటి సంఘటనలు అందరూ ఒకటై పోరాడితేనే మనం సక్సెస్ అవుతాం. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు ఒక 28 మంది చనిపోవడం అనేది ఒక్కసారిగా దేశమే వెలికిపట్టే పరిస్థితి. ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు కూడా మనకు మద్దతుగా నిలిచాయి. అందులో చనిపోయిన వారిలో అంత బాధ కలిగించే విషయం, రీసెంట్ గా మ్యారేజ్ అయిన కపుల్స్ అక్కడికి వెళ్ళడం, వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉన్న ఆ రోజు ఫోటోలు కూడా వైరల్ గా మారినా. ఏం చెప్తారు? అది చాలా పెద్ద బాధాకరమైనటువంటి సంఘటన. పాపం అది 6 రోజులలో పెళ్ళైన సంఘటనే కాకుండా చిన్న పిల్లల ముందు తండ్రిని చంపడం, భార్యల ముందు భర్తలను చంపడం, ఇదంతా కూడా అసలు ఊహించని ఒక బాధను గురి చేసింది. కేవలం కొన్ని దేశాలే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా భారతదేశానికి మద్దతు పలుకుతున్నటువంటి విషయం గొప్ప విషయం. అండ్ డెఫినెట్లీ టెర్రరిజం అనేది అంతం కావాలి. చివరిగా ఏం చెప్తారు? ప్రాంతాలకు ఖచ్చితంగా, పార్టీలకు ఖచ్చితంగా అందరూ ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో పార్టీలు పక్కన పెట్టి దేశం కోసం అందరూ ఒకటవ్వడం చాలా ముఖ్యం. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి ఈ రోజు అన్ని పార్టీల వాళ్ళు, వర్కర్స్ అండ్ ఇక్కడనే కాదు, ఇది ఇన్స్పిరేషన్ తీసుకొని దేశం అంతా కూడా నిలబడాలి. ఇటువంటి సంఘటనలు అప్పుడు పార్టీలు పక్కన పెట్టి అందరం ఒకటే దేశం కోసం ఫైట్ చేయాలి.